హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ప్రతి మండే నేను శివాలయానికి వెళ్ళే అలవాటు ఉంది. శివాలయానికి వెళ్తే నాకు అనుకోకుండా ఈ విషయం తెలిసింది. అది మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశానండి. ఆవు పాలు తీసుకొని శివాలయానికి వెళ్తున్నాను. ఈరోజు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వచ్చిందంటండి. స్వామివారి జన్మ నక్షత్రం అంట ఆరుద్ర నక్షత్రం. ఈరోజు మా శివాలయంలో చాలా అభిషేకాలు జరిగినాయండి. మామూలుగా 7 కల్లా అభిషేకాలు కంప్లీట్ అయిపోతాయి, కానీ ఈరోజు 12 దాకా అభిషేకాలు ఉన్నాయంటండి. మన అభిషేకాన్ని చూసినా చాలండి. నేను ఇంట్లో దేవుడి పటాలు తుడిచి శివయ్యకి అభిషేకం చేసి ఇంట్లో అభిషేకం అయిపోయిన తర్వాత శివాలయానికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఈవినింగ్ ఏమైనా శివాలయానికి వెళ్తాను, అదిగోండి దర్శనం చేసుకోండి మీరు కూడా. పాతాళ నాగేశ్వర శివాలయం ఇది. శివయ్యని అలా చూసి అభిషేకం జరుగుతుంటే ఒక 5-10 మినిట్స్ అలా కూర్చొని అభిషేకం చూశాను. నేను తెచ్చిన పూలు పళ్ళు ఆవు పాలు ఇచ్చానండి. అక్కడ అభిషేకంలో పాల్గొన్న వాళ్ళు పోస్తారని ఇచ్చేసిన తర్వాత ఆ శివయ్యకి అలా దండం పెట్టుకొని, మీరు కూడా తెలియని వాళ్ళు తెలుసుకొని గుడికి వెళ్తారని వీడియో తీశాను. చాలా బాగా దర్శనం జరిగింది. దర్శనం అనంతరం గుడి బయటకు వచ్చి చండీ ప్రదక్షిణ చేశానండి. చండీ ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి చుట్టూ చండీ ప్రదక్షిణ చేసేసానండి. చండీ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళి మళ్ళీ రెండోసారి శివయ్యను చూశాను. రెండోసారి శివయ్యను చూసి దండం పెట్టుకొని పంచామృతం తీసుకొని బయట అలాగ 2 మినిట్స్ అలా కూర్చున్నాను. బయట అలా 2 మినిట్స్ కూర్చున్న తర్వాత పంచామృతాన్ని తీసుకొని మా హస్బెండ్ కోసం ఇంటికి బయలుదేరాను. కానీ ఖచ్చితంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చూసినా చాలా, శివయ్యని కళ్ళతో అలా చూసినా చాలా అంటండి. చాలా మంచిదంట. ఆరుద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం అంట. తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకొని గుడికి వెళ్తారని ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్.